వివిధ గ్రౌండ్ల ప్రెసిడెంట్లు రాజామాజీ మా సభ్యులందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ మన అధ్యక్షుల వారి అనుమతితో ఇప్పుడు మన వేదాలలో మన సాంప్రదాయాల్లో సంస్కృతుల్లో ఈ ఆరింటికి ఎక్కువ విలువనిచ్చి ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ 6 ఉపయోగపడుతున్నాయి. మన లోపల ఉండే గుణాలు కూడా ఈ 6టిని ప్రభావం చేస్తున్నాయి. కాబట్టి అంటే మన నడవడికను మన ఆరోగ్యాన్ని కూడా కూర్పు చేయడం జరిగింది. మనకు వాస్తవంగా ఇక్కడ ఏమీ లేకుండా అన్ని చెట్లు ఉండే వాకర్స్ వచ్చి అడిగితే అప్పుడు ఇమ్మీడియట్గా శాసనసభ్యులు గారు మన సంజయ్ అన్న గారు 40 లక్షల వ్యయంతో వాకర్ ట్రాక్ మరియు అదేవిధంగా గ్రౌండ్కి సంబంధించిన ఎన్సీసీవి అబ్స్ట్రాక్చర్స్ వాటన్నింటిని కూడా ముందుండి మన కళాశాల నేను చదువుకున్న కళాశాల అన్న సారు ఆ దృక్పథంతో ఏ కార్యక్రమమైన కళాశాలలో వచ్చేసి ముందుండి మా అందరినీ ఉపన్యాసకులను కానీ విద్యార్థులను కానీ పోషకులను కానీ అందరిని ముందుంచి కళాశాలను ఒక దశలో యూనివర్సిటీ చేయాలి ఆ తపన ఉన్నది నాకు. నా వెంట మీరందరూ ఉండాలి. మీరందరూ వెంట ఉండి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ గారు అడువాల జ్యోతి గారికి, పెద్దలు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ సభా వేదికపై తరపున నమస్కారాలు అందరికీ. ముఖ్యంగా ఇవాళ కళాశాల జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనకు సంబంధించింది ఫుట్బాల్ ఇక్కడనే ముందున్నది, అది కూడా వారే తీసుకొచ్చారు. వారి ఆమెలో దశ దిశల ఎస్కేఆర్ కళాశాల అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతున్నారు. ఇకపోతే వాకర్స్ ఎస్కేఆర్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి అధ్యక్షులు కార్యదర్శులు గారు దశ దిశల జగిత్యాల పట్టణంలో వాకర్స్ ఉన్నారంటే వారి పేరు వల్లనే మా కళాశాల మౌత్ టు మౌత్ ప్రచారణ ఎక్కువ జరుగుతుంది. అది జనరల్గా ఎట్లుంటుందంటే కొంచెం నడిబొడ్డున కాకుండా దూరంగా ఉన్నది కాబట్టి ఆ కళాశాల అట్లానే అనుకున్నారు. ఇప్పుడు సాయంత్రం మార్నింగ్ ఉదయం వాకర్స్ చూస్తుంటే కళకళలా అనిపిస్తుంది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి గాను సూక్తితో ఈ వాకర్స్ ఉద్దేశం వాళ్ళు మంచి చేస్తున్నారు. ఆ కార్యక్రమంకు మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సూర్యమన్న గారికి వెల్కమ్. వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. అంజీ నాగేశ్ గారులకు ఎమ్మెల్యే గారి చేతులకు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది. కంగ్రాచులేషన్స్. వీరికి కోచింగ్ ఇచ్చిన శ్రీకాంత్కు మన అందరి అభినందనలు. విశ్వవాసు సంవత్సర నామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినాన, నూతన సంవత్సర పర్వదినాన ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల పేరు కూడా పెట్టకముందు కాలేజీ ఉత్సవం జరిగిండే ఆ పాత గ్రౌండ్లో. అప్పుడు ప్రభుత్వం ద్వారా మంజూరై నేను చాలా చిన్నపిల్లవాడిని. అప్పుడు మా నాన్న, నేను, అప్పుడు పెద్దలు చొక్కారావు గారు మంత్రులు, మా తాత అది వచ్చింది. అప్పుడు పోయింది. అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేది. మరి జాగా కొనాలంటే పెద్దలు కాసగంటి నారాయణరావు గారు నేను కొనిస్తాను ముందరికి రావడం, ఈ స్థలం అంతా ఇక్కడ రైతుల నుంచి సేకరించడం, ఇప్పటికి కూడా పేపర్ మీద అన్నిటి కింద మా నాన్నగారి పేరు ఉంటుంది, హనుమంతరావు గారు. తర్వాత నాకు కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవడం. తదనంతరం ఆ పెద్దలు కీర్తిశేషులు వారి స్థలం ఇవ్వడం, ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, ఇక్కడ కాలేజ్ వచ్చింది. ఇది నిరంతరం అభివృద్ధి ఎంత ఉన్నది. నా వంతుగా కూడా అన్ని రకాలుగా ఒక శాసనసభ్యుడిగా కూడా సహకరించింది. అయితే దీనికంటే ముందు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ వాకర్స్ కాబట్టి ప్రత్యేకంగా విషయాన్ని సందర్భం తెలియజేస్తాను. ఎందుకంటే నాకేమి ఇప్పుడు ఎలక్షన్లో వెళ్ళి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన ఏదైనా కానీ కొన్ని గత స్మృతులు జ్ఞాపకం చేసుడు లేదా ముందు ఏం చేస్తారు అనేది ఆలోచన, అంతే తప్ప వేరే.
నిజంగా చెప్పాలంటే ఆటలు అంటే ఈ తరం వారికి, ఇంకా పాతలకు కొడవేల లక్ష్మణరావు తాత వాళ్ళు వీళ్ళంతా వదిలేద్దాం, కానీ ఈ తరం వారికి తెలిసేది మన పుప్పల కిషన్ సార్, అంతేనా? పీడి కిషన్ సార్. ఈ తరంగా తెలిసిన మాకైతే పుప్పల కిషన్ సార్ అంటే చాలా, వాడు మాకు కూడా గురుగారు లాగానే ఉన్నారు. నేను ఇంటర్మీడియట్ ఇంత క్రికెట్ అదో ఇదో ఆడదాం, చాలా వారు అంటేనే గజవంతులు. నేను డాక్టర్గా వచ్చిన తర్వాత నా అదృష్టం కావచ్చు, వారు నా దగ్గరికి వచ్చి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, మరి మనకు వసతులు ఏర్పాటు చేయాలంటే ఇవి అదే బోరు మోటారు, అట్లనే పైన సింటెక్స్ ట్యాంక్, అప్పుడే సింటెక్స్ కొత్తగా వస్తుండే, ఓ వాటర్ కూలరు 70,000 రూపాయలతోటి నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చెప్తున్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్గా విద్యాసాగరరావు గారు వారు వస్తారంటే ఈ వారం వస్తా అన్నప్పుడు పెట్టొద్దని వారి పేరు పెట్టించేటప్పుడు ఆ రకంగా నా సొంత ఖర్చులతో అప్పుడు ఏర్పాటు చేయలేదు. మరి దాని పర్యవసానం ఆనాడు నీళ్ళ వచ్చుడితో ఇవాళ చెట్లన్నీ పెరిగినాయి, ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంది. మరి తర్వాత శాసనసభ్యునిగా మీరందరూ నాకు ఒక గౌరవ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతం, మా నాన్నగారి ఆశీర్వాదం, వారి ప్రోత్సాహం, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ఉండి డాక్టర్ కావాలి అని చెప్పి నన్ను ప్రత్యేకంగా అప్పుడున్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ చేస్తే అక్కడ పోయి మొట్టమొదటిగా చేసింది ఏంటంటే స్పోర్ట్స్ ఆడి స్పోర్ట్స్ సెక్రటరీ అయినా. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అయింది. సో అప్పటి నుండి ఆటలు బట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేసినాం. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటలలో మన యువత ముందుండాలి, భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్నది, చాలా వెనుకబడుతున్నది, అసలు చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా మనకు వస్తలేవు, దేశంలో ఎక్కడైనా కొద్ది గొప్ప ఒకటో రెండో తెస్తున్నాయంటే హర్యానా పంజాబ్ మాత్రమే, మనం హర్యానా మోడల్ మనం తీసుకురావాలి స్పోర్ట్స్, తెలంగాణ మళ్ళీ రేపటి నాడు సూపర్ మోడల్ చేయాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతూ సరే 800 కోట్ల రూపాయల బడ్జెట్లో ఏర్పాటు చేశాం. అయితే ఇదేంటి రాజకీయం మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. మీ అందరికి కూడా బాగా తెలిసిన కొలగాని మధు గారు సరగాపూర్కి నేను స్టేడియం మంజూరు చేయించాడు, దగ్గర కూడా పోలే, ఒక 3-4 ఏళ్ళ టెండర్ వేసాడు, తను చూడు మొన్న ఎవరితో అన్నాడు సారీ చేయమంటే ఇప్పుడు నేను చేస్తా అన్నాడు. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎట్లుంటే మనం అట్లా పోతే అట్లా సక్సెస్ అవుతూ ఉంటాం. అప్పుడున్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నేను పోయి మా అంతర్గాల చెరువు మొత్తం చుట్టి 50 ఎకరాలు మేమే అమ్ముకున్నాం, కానీ అప్పుడున్న ఆలోచన ఉంటే తూములు పెట్టేసినాం చేసేసాం. అట్లా వారు ముందరికి వచ్చారు. ఈ క్రీడలు కూడా చాలా మనకు ముఖ్యం, అందుకే అక్కడ మంచిగా జిమ్ ఏర్పాటు చేసినాం. ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ నేను నా ఆరోగ్యం గురించి నడువ ఇప్పుడే చెప్తున్నా, యోగా అవుతున్నది ఏమవుతుందో చూస్తే మంచిగానే ఉన్నా కానీ డీలా పడుతున్నది బాడీ అని చెప్పి. సో ఒక డాక్టర్గానే కావచ్చు, వయసులో కూడా 60 సంవత్సరాలు దాటినవని పెద్దవని మీరు గెలిపించింది కాబట్టి ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్లో ఒక అత్యంత ముఖ్యమైన ప్రోటోకాల్ ఉన్నవని నేను ఈ సందర్భంలో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే